మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం దేవుడి విషయంలో ఎక్కువగా ఉపయోగించే పదం భగవాన్. అసలు భగవాన్ అంటే ఎవరు? మనం అనుకునే దేవుడి యొక్క రూపమా, లేదా అది కేవలం ఒక 4 అక్షరాల పదం మాత్రమేనా, లేదంటే ఆ పదం వెనుక ఏమైనా అంతరార్థం ఉందా? అసలు ఈ పదాన్ని మన పురాణ పురుషులు ఏ విధంగా దేని యొక్క సంకేతంగా సృష్టించారో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. భగవాన్ అనేది ఒక సంస్కృత పదం. దీనిలోని ప్రతి అక్షరానికి అంటే బా, గా, వా, ఆ, నా లకు ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకమైన సృష్టి ఉంది. ఇక్కడ బా అంటే భూమి, గా అంటే గగనం అంటే ఆకాశం, వా అంటే వాయువు, ఆ అంటే అగ్ని, నా అంటే నీరు. ఇవే సృష్టి ఏర్పడడానికి, అదే విధంగా సృష్టి నడవడానికి మూలమైన ప్రకృతి తత్వాలు. వీటినే మనం పంచభూతాలుగా చెప్పుకుంటాం. ఈ పంచభూతాలను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకొని వాటిని నియంత్రించగల శక్తిని కలిగిన వాడే భగవంతుడు, భగవాన్. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భగవాన్ వేరు, దేవుడు వేరు. ప్రతి భగవాన్ దేవుడే, కానీ ప్రతి దేవుడు భగవాన్ కాలేడు. దీని గురించి తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.